హలో యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈ నిమ్మ పంట చూస్తున్నారు కదా, ఎంత బాగా వచ్చిందో. 2 మొక్కలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. ఒక మొక్క 100 రూపీస్ టబ్లో ఉంది, మరొక మొక్క కొంచెం పెద్ద టబ్లో ఉందన్నమాట. ఈ 2 మొక్కలు కూడా విపరీతంగా కాస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఇంతకు పూర్వం నేను ఒక వీడియో చేసినప్పుడు ఇది ఎలా సాధ్యం అని అడిగారు. చాలా సింపుల్, చిన్న చిన్న టెక్నిక్ ఫాలో చేస్తే చాలు. నిమ్మ చెట్టుకి నీరు బాగా పెట్టాలి, దాంతోపాటు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. మనం జనరల్గా మొక్క మొదట్లో ఎరువులు అవి ఇస్తుంటాం కదా, మొక్క మొదట్లోనే కాదు, మనం కొన్ని స్ప్రేలు కూడా చేయాలి. ఆ స్ప్రేల గురించి చెప్పినప్పుడు ఫ్రెండ్స్ కొన్ని డౌట్స్ అడిగారు. నాకు అప్పుడు వీడియో చేయడానికి వీలు కాలేదు, సో ఈరోజు ఆ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మనకే కాదు, మన మొక్కలకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా అవసరం. ఆ మైక్రో న్యూట్రియంట్స్ కనుక తక్కువైతే మనకి పూత పింద సరిగా రాదనమాట. అందుకని మైక్రో న్యూట్రియంట్స్ అందించాలి. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడ్డప్పుడు దానికి తగ్గ ప్రికాషన్ అయితే తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఏ రకమైన మొక్క అయినా సరే, పళ్ళ మొక్క కావచ్చు, కూరల మొక్క కావచ్చు, ఏదైనా సరే, వాటికి జిబ్రాలిక్ యాసిడ్ సొల్యూషన్ కనుక ఇవ్వగలిగితే, అంటే ఫ్రీక్వెంట్గా అక్కర్లేదు, ఈ సీజన్లో, అంటే పూత వచ్చే సీజన్ ఉంటుంది కదా, ఆ సీజన్లో కనుక మనం ఇవ్వగలిగితే కనుక పూత బాగా నిలుస్తుంది, కాయ సైజు పెద్దగా ఉంటుంది, ఫలదీకరణం బాగా జరిగి కాయలు బాగా వస్తాయి. సో మొక్క కూడా హెల్తీగా ఉంటుంది. అయితే జిబ్రాలిక్ యాసిడ్ ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఇవ్వకూడదు. దాన్ని ఏదైనా సరే ఒక గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి కదా, ఆ గ్రోత్ ప్రమోటర్స్లో కలిపి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు జిబ్రాలిక్ యాసిడ్ అనుకున్నాం, అది డైరెక్ట్గా ఇవ్వటానికి లేదు, గ్రోత్ ప్రమోటర్లో వేసుకొని ఇవ్వాలి అంటే నేను 2 పద్ధతులు చెప్పాను. ఒకటి కంప్లీట్గా మనం ఇంట్లో తయారు చేసుకునేది, ఒకటి బయట నుంచి తెచ్చుకునేది. ఒకవేళ మనకి ఇంట్లో చేసుకోవడానికి కుదరలేదనుకోండి, బయట మనకి గ్రోత్ ప్రమోటర్స్ చాలా రకాలు దొరుకుతున్నాయి. ఆ గ్రోత్ ప్రమోటర్ జిబ్రాలిక్ యాసిడ్ కంటెంట్ కలిగిన గ్రోత్ ప్రమోటర్ని తీసుకోవాలి. అయితే ఇంట్లో తయారు చేసుకుంటారు ఎట్లా అన్నప్పుడు, ఇక్కడ చూడండి, ఈ బబుల్ కనిపిస్తుంది కదా, ఈ మూత తీస్తాను, ఒకసారి చూడండి. సౌండ్ బుస్మని సౌండ్ వస్తుంది, ఎందుకంటే ఇందులో బాగా మాగిన పేడని నానబెట్టి ఉంచడం జరిగింది. అది బాగా మాగిన పేడ అంటే ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారంటే, మనం ఏదైనా పెట్టేసేయచ్చు, 1 నెల 2 నెలలు ఉన్న కంటెంట్ కూడా పెట్టచ్చు అనుకుంటున్నారు. అలా కాదు, కనీసం 7 నుంచి 8 నెలలు మాగిన పేడ, దానిని ఈ 10 లీటర్స్ వాటర్కి గట్టిగా 1 దోసెలకి సరిపడా తీసుకొని అందులో వేసుంచి ఒక 1 వీక్ ఉంచినట్లయితే సొల్యూషన్ ఇలా డార్క్గా తయారవుతుంది. ఆ సొల్యూషన్ తయారయ్యే క్రమంలో మీథేన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అలా మీథేన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ బబుల్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఐదర్ మూతకి హోల్ పెట్టుకొని ఉండాలి, లేకపోతే రోజు ఒకసారి మూత తీసి పెట్టాలి. పెట్టి ఇలా 7 డేస్ వదిలేసి 7 డేస్ తర్వాత ఈ సొల్యూషన్ వాడుకోవచ్చు. క్వాంటిటీ ఎంత అనే డౌట్ వస్తుంది. అది మీ మొక్కలకి సొల్యూషన్ అలవాటు ఉన్నట్లయితే 1:2, 1:3 కూడా సరిపోతుంది. కొత్తగా మీరు ఇలా చేసేటట్లయితే కనుక 1:5 రేషియో. 1:5 అంటే 1 లీటర్ ఈ సొల్యూషన్కి 5 లీటర్స్ నార్మల్ వాటర్ కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. అంత పని లేదు, అంత చెయ్యలేము అనుకున్నప్పుడు మార్కెట్లో మనకి గ్రోత్ రెగ్యులేటర్స్ దొరుకుతాయి. ఏ కంపెనీ ఏంటి అన్నప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు సెర్చ్ చేసుకొని ఆ ప్రైసు, దాని యొక్క రేటింగు చూసుకొని మీకు అనువైనది తీసుకోండి. సో ఇక్కడ ఈ గ్రోత్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఇది థిక్ సొల్యూషన్ అనమాట. ఇందులో జిబ్రాలిక్ యాసిడ్ కంటెంట్ ఉంది. అది ఎంత అంటే 0.0001, అంత తక్కువ ఉంది. చాలా అంటే చాలా తక్కువ. చాలామందికి డౌట్ వస్తుంది, మనం వాడచ్చా చేయొచ్చా అని. దీనిలో ఉన్న కంటెంట్ చాలా చాలా తక్కువ అనమాట. లీటర్కి ఈ సొల్యూషన్ని మనము 1 మిల్లీ లీటర్ మాత్రమే కలుపుతాం. లీటర్ వాటర్కి 1 మిల్లీ లీటర్ చొప్పున
కలుపుకోవచ్చు. 1 or 2 ml కలిపి మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది నేను కొత్తగా తెప్పించాను, ఇంతవరకు వాడలేదు. ఎప్పుడు నేను ఇలా నార్మల్గా తయారు చేసుకుని ఇంట్లో తయారు చేసుకుందే వాడతాను. ఫస్ట్ టైం మీకోసమని మీకు పరిచయం చేయటం కోసం చెప్పి ఇది తెప్పించడం జరిగిందనమాట. ఇది మెజర్ రింగ్, చిన్న లిడ్ కూడా ఇచ్చారు ఇలా అన్నమాట. ఇది చూడండి, ఇది నేను తెప్పించింది. మీకు అనుకూలంగా ఉన్నది మీరు తెప్పించుకోవచ్చు. ఓకే, దీనిని ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇందులో లిక్విడ్ ఇలా ఉంది. ఈ ట్యాంక్ 20 లీటర్స్ కెపాసిటీ. సో ఇందులో నేను ఒక 10 ml వేస్తున్నాను. 8 to 10 ml వేసుకోవచ్చు. సో నేనైతే ఒక 10 ml వేస్తున్నాను. నాకు మెజరింగ్ జార్ ఉంది కాబట్టి క్లియర్గా మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి దీని మీద. సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం స్ప్రే చేసుకోవటమే. ఈ లిక్విడ్ని బాగా షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకుంటే మిక్స్ అయిపోతుంది. ఓకే, బాగా మిక్స్ చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ జస్ట్ మనం ఇలా స్ప్రెడ్ చేయటమే. ఆకులన్నీ బాగా తడిసేటట్టు ఇలా స్ప్రెడ్ చేయటమే. ఏ మొక్కైనా పర్వాలేదు, డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు, మీరు సపోటా కావచ్చు, కూరల మొక్కలు కావచ్చు, ఏమైనా సరే ఇలా జస్ట్ ఆకు పైన కింద కొమ్మలు తడిసేటట్లు స్ప్రే చేసుకుంటే చాలు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా నిమ్మజాతి మొక్కలకి ఇలా లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు లేదా పూత కాపు సమయంలో ముందుగా మీరు నీరు పెట్టడం ఆపేయాలి. నీరు పెట్టడం ఒక 4 రోజులు ఆపేసి మొక్కల్ని ఎండబెట్టాలి. మొక్కలు ఎండబెట్టి వడబడ్డాక ఇలా దులిపితే ఆకులన్నీ రాలిపోతాయి. ఆకులన్నీ రాలిపోయినప్పుడు మొదట్లో కూడా మంచిగా ఎరువిచ్చుకొని పైపాటుగా మనం ఇలా స్ప్రేలు చేసుకున్నట్లయితే కనుక బాగా పనిచేస్తుంది. ఇదైతే తప్పనిసరిగా మీరు ఫాలో చేయాల్సిందనమాట. ముందుగా మొక్కని వడబెట్టాలి. మొక్కని వడబెట్టి పాదులు సరిగా చేసుకొని, పాదులు చేసుకున్నాక దానికి తగిన ఎరువులు ఇచ్చి పైపాటుగా ఆకులన్నీ రాలిపోతాయి. ఆకులన్నీ రాలిపోయిన సమయంలో కొత్త చిగుర్లతో పాటు పూత వస్తుంది కాబట్టి ఆ టైంలో మనం ఇవన్నీ స్ప్రే చేసుకోవాలి. అప్పుడు గ్రోత్ బాగుంటుంది, మంచి పంట తీసుకోగలుగుతాం. ఓకే, యాక్చువల్లీ ఈ కాయలన్నీ బాగా తయారైపోయినాయి, కొన్ని రాలిపోతున్నాయి కూడా, ఇలా పట్టుకుంటే రాలిపోతున్నాయి. ఇవన్నీ తీసేసి నేను మళ్ళా మొక్కని రెడీ చేస్తేనే మనకి కొత్త పంట వస్తుంది. బోలెడంత కాపు చూడండి, ఎన్ని కాయలు, ఎట్లా హెల్తీగా ఉన్నాయో కాయలు. 2 మొక్కలుంటే చాలు, 365 రోజులు మనకి నిమ్మకాయలు ఉంటాయి. ఒకవైపు కాపు రెడీ అవుతుంటుంది, మరొక వైపు నుంచి కొత్త పూత పింద వస్తూనే ఉంటుంది. పెద్ద ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో చేశారనుకోండి, మీరు కూడా ఇంత పంట తీసుకోగలుగుతారు, చాలా సులభంగా తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ లిక్విడ్ కూడా నేను మీకు చూపించడానికి కోసం తెప్పించాను. అదర్వైజ్ నేను ఇంట్లో దొరికేవి, చుట్టుపక్కల దొరికేవి న్యాచురల్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తూ ఉంటాను. సో చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా ఒకసారి కోసేస్తాను. కోసేసి ఎన్ని కాయలు వచ్చినాయో ఒకసారి చూద్దరు కానీ. ఓకే, చూసారుగా మంచి పండినాయి అన్నమాట. ఈ కాయలు 2 రోజులు ఇంట్లో ఉంచేస్తే మిగతా కాయలన్నీ కూడా పండుతాయి. పండినాక చక్కగా నిలవ పచ్చడి పెట్టేసుకోవచ్చు. ఇది కట్ అయ్యేలోపు మనకి పిందె రెడీ అవుతూనే ఉంది, కొత్త కాపు వస్తూనే ఉంది ఇలా. సో చూసారు కదా, ఇంత పంట మనం 2 నెలలకు ఒకసారి తీసుకుంటూనే ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ ద బెల్ ఐకాన్. సో మంచి వీడియోలు ట్రై చేస్తాను పోస్ట్ చేయడానికి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.